అందరికీ మన నిజ దేవుడు, పరిశుద్ధుడు, సర్వశక్తుడైన యేసుప్రభు నామమున వందనాలండి. వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రశ్న అడుగుతానండి. ఆహ్, బయట వాళ్ళంటే అన్యులు మనల్ని ఏ మతస్థులని పిలుస్తారు మామూలుగా? అంటే మనం ఏమని పిలుస్తారు? అంటే మనల్ని క్రైస్తవులు అని పిలుస్తారు. ఓకే. మన సమూహం మనల్ని ఏమని పిలుస్తుంది? అంటే చర్చి వాళ్ళు కూడా మనల్ని క్రిస్టియన్స్ అని అనరు. ఎప్పుడు అంటారు క్రిస్టియన్స్ అని అంటే నమ్మి బాప్తిసం పొందుకుంటే అప్పుడు క్రైస్తవులు అంటారు చాలా చర్చెస్లో. కానీ బైబిల్ మనని క్రైస్తవులని ఎప్పుడు అంటది? సో ఇప్పుడు వాక్యంలోనికి వెళ్దామండి. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 36వ వచనంలో ఒక మాట ఉంటుంది లాస్ట్ లైన్. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనం లాస్ట్ లైన్లో మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడేరి. ఎవరడమన్నారంట క్రైస్తవులు? శిష్యులు. అందుకే యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట అంటాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయురి. ఎవరికి చేయాలా శిష్యులుగా? యేసు ప్రభుకి. ఎందుకు దేవుడు శిష్యులనే చేయమన్నాడు? శిష్యులుగానే చేయమన్నాడు. విశ్వాసాలు చేయొచ్చు, విశ్వాసాలు చేయండి అని చెప్పచ్చు కదా, ఎందుకు చెప్పలేదు అట్లా? సో మీకు ఒక చిన్న డిఫరెన్స్ చెప్తానండి మెయిన్ వాక్యం వెళ్ళే ముందు. చర్చికి వెళ్ళే వాళ్ళని సహవాసులు అంటారు. యేసు ప్రభుని నమ్మి మన పాపాన్ని దుర్నీతిని విడిచిపెట్టిన వాళ్ళని విశ్వాసులు అంటారు. కానీ శిష్యులని ఎవరిని అంటారో తెలుసా? ఇప్పుడు నేను కొన్ని క్వాలిటీ చెప్తాను, 5 క్వాలిటీ చెప్తాను. ఈ 5 క్వాలిటీస్ ఉన్న వాళ్ళని శిష్యులు అంటారు. అందుకే యేసు ప్రభు కూడా నాకు శిష్యులుగా చేయమన్నాడు. కాబట్టి మనందరం శిష్యులు అవుదాం. ఇంకోటి ఏంటంటే ఆయన వెళ్తూ చెప్పిన మాట ఏమని? శిష్యులు చేయమని. నిజంగా మనకి యేసు ప్రభు అంటే ఇష్టం ఉంటే మనం శిష్యులుగా ఉండి మిగతా వాళ్ళకు శిష్యులుగా చేస్తాం. ఈ మాట చెప్పింది ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరు చెప్పినాడు ఈ మాట? తన శిష్యులకే చెబుతున్నాడు, మీరు వెళ్ళి సమస్త జనం శిష్యులుగా చేయండి అని. సో అది మన మీద కూడా ఉన్న బాధ్యత. మనం శిష్యులుగా ఉండి మిగతా వాళ్ళని కూడా శిష్యులు చేయడమే మన బాధ్యత. అది మన దేవుడు ఇచ్చిన మన బాధ్యత. సో ముందు మనం ఇప్పుడు శిష్యులుగా ఉండే క్వాలిటీస్, అంటే మన శిష్యులు అవ్వాలంటే యేసులోకి మనలో ఉన్న క్వాలిటీస్ ఏంటి అవి ఒకటి చూద్దామండి. ఫస్ట్ క్వాలిటీ, 5 క్వాలిటీలు చెప్తాను. దాంట్లో ఫస్ట్ క్వాలిటీ మత్తయి సువార్త 10వ అధ్యాయం 25వ వచనంలో ఒక లైన్ ఉంటుంది. ఫస్ట్ లైన్, శిష్యుడు తన బోధకుని వలెను దాసుడు తన యజమానుని వలెను ఉండినా చాలును. దేవుడు ఏం కోరుకుంటాడంట? శిష్యుడు బోధకుని వలె ఉంటే చాలు. అంటే ఒక బోధకుడు తన బోధకుడు బోధించినట్టు బోధిస్తే చాలు అంటున్నాడు. మనలో ఎంతమంది బోధకులుగా ఉన్నాము? ఇక్కడ నేను 2 పాయింట్లు తీసుకొస్తానండి. చర్చిలో మన బోధకులు ఉంటారు కదా, వాళ్ళ చర్చికి వెళ్ళే సహవాసులైనా సరే విశ్వాసులైనా సరే వాళ్ళకి వాక్యాలు చెబుతూ బోధిస్తూనే ఉంటారు. కానీ ఈ విశ్వాసుల్లో లేదా సహవాసుల్లో ఒక్కనైనా శిష్యులుగా చేయాలి అంటే ఒక్కనైనా బోధకుల్ని చేయాలని అనుకుంటున్నారా? ఎంతసేపు నేను బోధించాలా, నా తర్వాత నా ఫ్యామిలీ బోధించాలా, నా కొడుకులు బోధించాలా, వీళ్ళు నా అల్లుళ్ళు బోధించాలని ఇది ఒక వ్యాపారం లాగా, అంటే ఒక తీసుకొని పోతున్నారు. కానీ మోషే ఏం చేసినాడు? తన కొడుకులు ఏమన్నా చేసినాడా? నెక్స్ట్ ప్రవక్త లేదు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటారో అంటే ఎవరైతే క్యాబిలిటీ ఉంటుందో వాళ్ళని నిర్ణయించు అంటాడు. మనం కూడా బోధకులు ఎట్లా ఉండాలంటే చర్చికి వచ్చే విశ్వాసుల్ని బోధించే స్థాయికి తీసుకొని పోవాలి. వాళ్ళు కూడా వాక్యాన్ని బోధించే స్టేజ్కి మనం తీసుకొని పోవాలి బోధకులుగా ఉండి. ఇంకోటి విషయం ఏంటంటే వస్తున్న విశ్వాసులు కూడా మా బోధకుడు చెబితే చాలు మేము వింటాము అనే స్టేజ్కి వచ్చేసినారు. మొన్న నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కొన్ని పేజెస్ చూస్తున్నప్పుడు సమ్ ఎక్స్ ఫ్యాన్ పేజ్, వై ఫ్యాన్ పేజ్ అనుకుంటూ ఉన్నాయి. ఫ్యాన్ పేజెస్ కొంతమంది క్రియేట్ చేసేసుకున్నారు వాళ్ళ పేర్లు పెట్టి, కొంతమంది స్పీకర్ల పేర్లు పెట్టి వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు. అరే మనం ఉండాల్సిందే ఫ్యాన్స్గా యేసు ప్రభువుకి, మనం ఉండాల్సింది శిష్యులుగా యేసు ప్రభువుకి. నిజం చెప్పాలంటే సిగ్గు లేదు మనకి. ఆ పేర్లు పెట్టుకొని ఫ్యాన్ పేజ్ అని పెట్టుకొని మళ్ళీ వాళ్ళు ఫ్యాన్ పేజ్ ఓపెన్ చేస్తా అంటే వాళ్ళు చెప్పిన వాక్యాలు మాత్రమే ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్, వాళ్ళ పిల్లల ఫొటోస్. ఇది ఎట్లుందంటే బయట అన్యులు ఒక సినిమా హీరోకి వాళ్ళ కొడుకులకి ఫ్యాన్స్ అవుతున్నట్టు క్రిస్టియన్లు కూడా ఒక స్పీకర్కి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ భార్యలకి ఫ్యాన్స్గా అయిపోతున్నారు. మళ్ళీ వాళ్ళ పేర్ల మీద ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసుకుంటారు ఇన్స్టాగ్రామ్లో. ఇదే పని ఒక పౌల్కి ఒక పేరు చేస్తే ఏం చేస్తారో తెలుసా?
వాళ్ళు బట్టలు చింపుకొని ఏడ్చి అట్లా క్రియేట్ చేసిన వాళ్ళని గద్దిస్తారు. కానీ ఇప్పుడున్న సేవకులు ఏం చేస్తున్నారు? ఇంకా క్రియేట్ చేయండి, ఇంకా పొగడండి, మేము వస్తే క్లాప్స్, పక్కన వాళ్ళు పూలు వెళ్తే చెల్లించుకుంటున్నారు. వాళ్ళకి మనం బ్రహ్మరథం పడతా అంటే అసలు మనం క్రైస్తవులమా? మనం బోధకులమవుతామా? మనం శిష్యులమవుతామా అసలు దేవునికి? చాలా మంది బోధకులు తమ విశ్వాసుల్ని బోధకులుగా చేయలేకపోతున్నారు. వస్తున్న విశ్వాసులు కూడా మేము బోధకులు అవ్వాలి అని థాట్లు కూడా రావడం లేదు. ఇంకోటి బోధకుడు చేయాల్సిన పని ఏంటి? బోధించాలి. మనం ఎవరి శిష్యులైతే బోధిస్తాం? యేసు ప్రభు శిష్యులైతే మనం యేసు ప్రభుని బోధిస్తాం. కానీ ఇప్పుడున్న విశ్వాసులు కానీ మా అయ్య గారు ఇట్లా, మా పాస్టర్ ఇట్లా అని వాళ్ళ గురించి బోధించే స్టార్ట్ చేసినారు. అప్పుడు నువ్వు ఎవరికి శిష్యుడివి? యేసు ప్రభుకే కాదు. ఫలానా నువ్వు ఎవరి పేరైతే చెప్పుకొని నువ్వు మురిసిపోతున్నావో, ఎవరి గురించి అయితే బోధిస్తున్నావో వాళ్ళకి నువ్వు శిష్యుడివి, యేసు ప్రభు కాదు. యేసు ప్రభు శిష్యుడు యేసు ప్రభుని తప్ప ఎవ్వరిని బోధించాడు. మనందరము యేసు ప్రభుని బోధించువారుగా ఉందుముగాక. చర్చిలోనే అవసరం లేదండి. మీరు మీరు పనిచేస్తున్న వర్క్ ప్లేస్లో అయినా సరే, ఒకవేళ ఖాళీ వెళ్తుంటే స్టూడెంట్స్కైనా, మీ పక్కన వాళ్ళు ఎవరికైనా సరే, ఇంటి పక్కన ఎవరికైనా సరే, చిన్న యేసు ప్రభు చిన్నగా ఒక సువార్త చెబుతూ వాళ్ళు ఏం క్వశ్చన్ అంటే దాన్ని చెప్పే స్టేజ్లో మనం ఉండాలా. బోధకులు ఉంటే చాలు అని యేసు ప్రభు చెప్తున్నాడు. మనం ఎంతమంది బోధిస్తున్నాం? ఎంతమంది బోధకులుగా తయారు చేస్తున్నాం? మనమే ప్రశ్నించుకుందాం. రెండో పాయింట్లోకి వెళ్ళాలండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఒలివ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి. శిష్యులు అనేవాళ్ళు ఏం చేస్తారంట? ఏకాంతంగా వస్తారు. ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి. సహవాసులు ఏం చేస్తారంటే చర్చికి అందరు కలిసిపోతారు. విశ్వాసులు ఏం చేస్తారంటే చర్చిలో అందరూ విశ్వాసులు కలిసి ప్రార్థనలు చేస్తారు, పాటలు పాడతారు, బైబిల్ చదువుతారు. కానీ శిష్యులు ఏం చేస్తారు తెలుసా? ఏకాంతంగా దేవునితో గడుపుతారు. మనలో పాటలు బాగా పాడతాం చర్చిలో, ప్రార్థనలు బాగా చేస్తాం చర్చిలో, అందరూ ఉన్నప్పుడు పాటలు బాగా పాడతాం. కానీ ఒంటరిగా దేవునితో గడిపే అలవాటు మనకుందా? నువ్వు ఒంటరిగా ఏకాంతంగా నువ్వు దేవునితో గడుపుతున్నావా? నువ్వు శిష్యుడు అవుతావు. ఏకాంతంగా అంతెందుకు ఇప్పుడు యేసుప్రభు కూడా దేవుని నా తండ్రి రాజ్యాన్ని నేను స్థాపిస్తానని చెప్తారు కదా, నా తండ్రి పని నేను చేస్తానని చెప్తున్నాడు కదా. చేసు వాక్యాలను బోధించి సైలెంట్గా ఉన్నాడా? అంత అలసిపోయినా కూడా ఏకాంతముగా ఆయన వెళ్ళి ప్రార్థించుండెను అంటాడు. అంటే ఆయన ఏకాంతంగా వెళ్ళి తండ్రితో టైం స్పెండ్ చేసేవాడు. అదే సహవాసం అంటే. మనం చర్చిలో వెళ్ళినప్పుడు దేవునితో భలే స్పెండ్ చేస్తాము. ఫ్యామిలీలో కూడా అప్పుడప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ అప్పుడు కూడా దేవునితో బాగా స్పెండ్ చేస్తాం. కానీ ఏకాంతంగా చేసే అనుభవం మనకుందా? అలవాటు ఉందా? నువ్వు శిష్యుడిగా ఉండాలంటే నీకున్న క్వాలిటీ ఇంకోటి ఏంటో తెలుసా? దేవునితో ఏకాంతంగా గడపడము. ఇంకో విషయం, 3వ పాయింట్, లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నా అంటే ఎవరైనా యేసుప్రభు శిష్యులు అవ్వాలంటే తన సిలువ మోస్తూ నన్ను వెంబడించాల. సిలువ అంటే ఏమిటి? చాలా మంది ఏమంటారంటే సిలువ అంటే బాధలు, పాపం అట్లా అంటారు కదా. యేసు ఒక మాట అంటారు, ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా దగ్గర నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటాడు. ఒకవేళ అది పాపం అయితే ఎందుకు? ఒకవేళ బాధలు అట్లయితే మీ సిలువ ఎత్తుకొని ఎందుకు నడవమంటాడు? అసలు సిలువ అంటే ఏందో తెలుసా? యేసు ప్రభు సిలువ ఎందుకు మోసినాడు? మన పాపాల్ని తుడిచేసే బాధ్యత ఆయన తీసుకున్నాడు. సో సిలువ అనేది ఒక బాధ్యత. దేవుడు నీకంటూ కొన్ని బాధ్యతలు ఇచ్చింటాడు. ఇప్పుడు నువ్వు కొడుకువా లేదా కూతురువో, మీ అమ్మ నాన్నలు ఉంటారు, వాళ్ళని సన్మానించడం, వాళ్ళ మాట వినడం, వాళ్ళకు లోబడ్డం. పెళ్ళి అయితే భర్తని ప్రేమించడం, భర్తకు లోబడ్డం, లేదా భార్యను ప్రేమించడం, ఇట్లా పిల్లల్ని బాగా చూసుకోవడం. ఈ కొన్ని బాధ్యతలు ఉంటాయి దేవుడు నీకు ఇచ్చినవి, సంఘం పట్ల కానీ ఫ్యామిలీ పట్ల కానీ. ఆ బాధ్యతలు నువ్వు చేస్తూ యేసు ప్రభువుని వెంబడించాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఆ బాధ్యతల్లో పడి దేవుని మర్చిపోతారు, లేదా దేవుని పని చేస్తూ ఆ బాధ్యతను మర్చిపోతారు. ఇల్లు క్లీన్గా పెట్టచ్చు కదా అంటే ప్రేయర్ చేసుకుంటా మర్చిపోయినా అంటారు. వంట చేయొచ్చు కదా అంటే ప్రేయర్ చేసుకుంటా మర్చిపోయినా అంటారు కొంతమంది. నువ్వు చర్చిలోకి రావచ్చు కదా, దేవునితో గడపచ్చు కదా అంటే నాకు ఫుల్ వర్క్ అయిపోయింది,
అందుకే రాలేదని చెప్పి దేవుని పక్కన పెట్టేస్తారు. దేవుడు అట్లా నువ్వు ఉన్నావు అంటే దేవుడు ఒప్పుకోడు. దేవుని మనం చెప్తున్నది ఏంది, నీ సిలువను నువ్వు మోస్తూ ఆయన వెంబడించు, అప్పుడు నువ్వేమవుతావు, శిష్యుడు అవుతావు. తర్వాత అండి 4వ పాయింట్, లూకాసు వార్త, అదే లూకాసు వార్త 14వ అధ్యాయం 33వ వచనం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఇక్కడ ఏమంటున్నాడు, తనకు కలిగినదంతా విడిచిపెట్టాలంట. అదేంది, ఏం కలిగి ఉంటాయి మనకి? పుట్టుకతోనే ఒక కులము, ఒక మతము, రంగు, పెరిగే కొద్దీ అందము, బలము, తెలివి, ఇవన్నీ మనకు కలిగి ఉంటాయి. ఇవన్నీ ఏం చేయాలంట, విడిచిపెట్టని వాడు అంటే ఇవన్నీ విడిచిపెట్టాలనే దాని అర్థం. దీనికి అర్థం ఎక్కడ చెప్తారు? ఫిలిప్పులు చూడండి ఒకసారి. ఫిలిప్పులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను. నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగునట్టు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. తనకు కలిగిన సమస్తాన్ని పెంటతో పోల్చినాడు. ఎవరు? పౌలు. ఎందుకంటే యేసు ఒక పునరుత్థాన బలాన్ని తెలుసుకోవడానికి, ఆయనతో సమానుభవం కలగడానికి తన కలిగినవన్నీ పెంటతో ఫీల్ అయినాడు, పెంటగా ఎంచుకున్నాడు. కానీ మనమేలా ఉన్నాం తెలుసా? మన కులాన్ని బట్టి మన గర్వం, మన మతాన్ని బట్టి మన గర్వం, మన అందాన్ని బట్టి మన గర్వం. ఆ గర్వంతో దేవుని పని చేయనంటే చేయలేం. చేసినా కూడా ఒకరిని ప్రేమించం, సహోదర భావం కలిగి ఉండం. మరి ఏం లాభం? మనకున్న కులము, మనకున్న మతం, మనకున్న డబ్బు అన్నీ ఏం లాభం? అవన్నీ ఇంకా దూరం చేస్తున్నాయి. అందుకే దేవుడు ఏమన్నాడు, వాటిని విడిచిపెట్టు. నీలో కులం అనే గర్వం ఉందా, దాన్ని విడిచిపెట్టు. మతం అనే గర్వం ఉందా, దాన్ని విడిచిపెట్టు. నువ్వు అందరికన్నా నాకు ఎక్కువ పలుకుబడింది, డబ్బులు ఉన్నాయనే గర్వం ఉందా, దాన్ని విడిచిపెట్టు. తెలివి ఉందా, అందరికన్నా తెలివి ఉంది, ఆ గర్వాన్ని విడిచిపెట్టు. అవి విడిచిపెట్టనడలా నువ్వు నాకు ఏం కాలేవు, శిష్యుడు కాలేవు. అవన్నీ ఉంటే అసలు దేవుని పని చేయగలమా? సరిగ్గా చేయలేం కదా. అందుకే అవన్నీ విడిచిపెడితేనే మీరు ఏమవుతారు, నాకు శిష్యుడు అవుతారు అని యేసు చెప్తున్నాడు. చివరి పాయింట్ అండి, 5వ పాయింట్, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఇక్కడ ఒకటి బాగా గమనించండి. ఇక్కడ యేసు ఎవరు చెప్తున్నారంట? కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, అంటే నమ్మిన వాళ్ళు ఎవరు? విశ్వాసులకు చెప్తున్న మాట ఏంది? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఇప్పుడు అర్థమైందా మీకు? యేసు ప్రభు ఎందుకు నాకు శిష్యులు చేయమన్నాడు? విశ్వాసం ఎందుకు లేదు తెలుసా? దేవుడు నువ్వు విశ్వాసం అనే స్టెప్ దాటితేనే వచ్చేదే నీ శిష్యరికం. మనం ఎంతసేపు విశ్వాసులు సహవాసులు అవుతున్నాం తప్ప శిష్యులు కాలేకపోతాం దేవునికి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏం చెప్తానంటే, మీరు వాక్యమందు నిలబడాలి. విశ్వాసులు ఏం చేస్తారంటే వాక్యాన్ని భలే వింటారు, కానీ నిలబడాలంటే నిలబడలేరు. నిలబడతారు కొన్ని రోజులు, మళ్ళీ పడిపోతారు, నిలబడతారు పడిపోతారు, నిలబడతారు పడిపోతారు. కానీ శిష్యుడు అయితే ఏం చేస్తాడు? నిలబడే సత్యాన్ని గ్రహిస్తాడు. మనలో ఎంతమంది వాక్యాన్ని బట్టి వాక్యంలో నిల్చుండి సత్యాన్ని గ్రహిస్తున్నామండి? ఈ కాలం ఎట్లయిపోయిందంటే, ఒక నిజమైన వాక్యాన్ని చెప్పినామంటే, ఇప్పుడు గద్దిస్తానామంటే వినరు, సత్యాన్ని గ్రహించరు, ఆ వాక్యం ముందు నిలబడరు, ఇంకా వాక్యాన్ని తప్పుగా వాడుకుంటారు. అలాంటి స్టేజ్కి వచ్చేసినాం. మరి మన శిష్యులు ఎట్లయితాం దేవునికి? ఇంకో విషయం చెప్తున్నా. ఆ కాలంలో శిష్యులు అందరూ కనిపించేకి సామాన్యంగా కనిపించేవాళ్ళు, కానీ చేసే పనులన్నీ అసామాన్యమైన పనులు. కానీ ఇప్పుడు మనం ఎట్లా తయారవుతున్నాం తెలుసా? అసామాన్యంగా కనిపించాలని ఎక్కలేని డబ్బాలతో రెడీ అవుతున్నాం, కానీ సామాన్యమైన పనులు కూడా చేయలేకపోతున్నాం. అంతెందుకండి, యేసు ప్రభు పోతా ఏం చెప్పిన శిష్యులకి, మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తా అన్నాడా? యేసు పోయినా కన్నా శిష్యులు ఎలాంటి గొప్ప కార్యాలు చేసినారు? యేసు కన్నా గొప్ప కార్యాలు చేసినారు, చనిపోయిన వాళ్ళని లేపినారు. కానీ మనమా? ప్రార్థన చేస్తే రోగం కూడా క్యూర్ అవుతుంది లేదు తెలుసు మనకి. ఎందుకు? ఆ శిష్యులు నమ్మిన వాళ్ళనే, నమ్మిన దేవుడినే కదా మనం కూడా నమ్ముతుంది. వాళ్ళు వేరే వాడిని, మనం వేరే వాడిని నమ్మలేదు కదా.
కానీ వాళ్ళు ఎందుకు ఆ కార్యాలు చేయగలుగుతున్నారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకంటే వాళ్ళు శిష్యులు, మనం ఎవరు? ఇంకా సహవాసులే, చర్చికి వెళ్తా వచ్చే వాళ్ళమే. విశ్వాసులు కూడా అనలేం మనల్ని. ఎందుకంటే విశ్వాసులు అంటే ఎవరు? యేసుప్రభువుని నమ్మి పాపాన్ని దుర్నీతిని విడిచిపెట్టిన వాళ్ళే విశ్వాసులు. మన పాపాన్ని విడిచిపెడతాన్నామా? దుర్నీతిని విడిచిపెడతాన్నామా? చర్చి నుండి బయటకు వస్తేనే మళ్ళీ స్టార్ట్ మంది. అట్లా మనం విశ్వాసం కూడా కాలేమే. ఆ విశ్వాసం అనే స్టెప్ దాటి మన శిష్యులు అవ్వాలని దేవుడు కోరుకుంటా అంటే మనం ఇక్కడ ఉంటే ఎలా? మనం ఎప్పుడు శిష్యులు అవుతాం దేవునికి? మనం ఎప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాం అంటాడు కదా. పౌలు అంటాడు, దేవుని రాజ్యము ఏ దాంట్లో ఉందంట? శక్తిలో ఉంది, మాటలో లేదు. అందుకే దేవుని రాజ్యము మాటలో లేదు, శక్తిలో ఉంది. మళ్ళీ శక్తి ఎప్పుడు వస్తుంది? ఆత్మను మనం పొందుకోవాలి కదా. అందుకే మనకి అనుగ్రహించిన ఆత్మలు ఏముంది? శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహాలు ఉన్నాయి. శిష్యులు కూడా అద్భుతాలు ఎలా చేశారంటే ఆత్మశక్తితోనే. అందుకే యేసు కూడా ఏమంటాడంటే, దేవుని రాజ్యంలో మీరు రావాలనుకుంటే ఒకడు కొత్తగా జన్మించాలి. ఎట్లా జన్మించాలా? నీళ్లతోనూ ఆత్మలోను జన్మిస్తేనే పరలోక రాజ్యం పోగలడు. నీళ్ళలో జన్మించడం అంటే వాక్యం ద్వారా జన్మించడం, ఆత్మలో జన్మించడం అంటే ఆత్మను పొందుకోవడం. కొంతమంది వాక్యాన్ని వింటారు బాగా, ఆత్మ గురించి ఎవరు అడగరు. కొన్ని సంఘాలు ఆత్మ గురించి బాగా అడుగుతారు, వాక్యం పక్కన పెట్టేస్తారు. కాదు, మనం కొత్తగా జన్మించాలి, పరలోకాన్ని వాసం అవ్వాలంటే మనకి రెండూ ఉండాలి. వాక్యం ఉండాలి, దేవుని ఆత్మ ఉండాలి. ఈ రెండు ఉన్నాయి కాబట్టి శిష్యులు గొప్ప కార్యాలు చేసినారు. మనలో ఈ రెండిట్లో అన్ని కొదువు ఉన్నాయి కాబట్టి మనం ఏమీ చేయలేకపోతున్నాం. దేవుని రాజ్యం శక్తిలోనే ఉందన్నప్పుడు ఆ శక్తి మనం చూపించకపోతే దేవుని రాజ్యాన్ని ఎలా కడతాం? ఇప్పుడే మనం ఆలోచించాలి. మనం యేసుకి శిష్యులుగా ఉన్నామా, లేక లోకానుసారమైన వాళ్ళ శిష్యులుగా ఉన్నామా? మనం బోధించగలుగుతున్నామా? దేవునితో ఏకాంతంగా గడుపుతున్నామా? మన బాధ్యతల్ని మనము మోస్తూ దేవుని ఫాలో అవుతున్నామా? మనకున్న గర్వాలన్నీ విడిచిపెట్టి దేవుని దగ్గర వెళ్తున్నామా? చివరకు వాక్యాన్ని, మన సత్యమైన వాక్యాన్ని గ్రహించి ఆ వాక్యమందు నిలబడి ఉన్నామా? ఇవన్నీ ఉంటే మనం ఏమవుతామంటే యేసుకి శిష్యులు అవుతాం. అప్పుడే ఆ శిష్యులు చేసిన గొప్ప కార్యాలే మనం చేయగలము, దేవుని రాజ్యాన్ని స్థాపించగలం. ఎందుకంటే దేవుని రాజ్యము శక్తిలోనే ఉంది. సో మనందరం యేసుకి శిష్యులుగా ఉండి దేవుని రాజ్యాన్ని స్థాపించదుము గాక. ఆమేన్.